నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీ రైతులకు శుభవార్త చెప్పారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గతంలో నష్టాల పాలైన మదర్ డైరీని నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో అండర్ టేకింగ్ కు ఇచ్చామన్నారు. ఎన్డీడీసీ 10 కోట్ల రూపాయల చెక్ను మదర్ డైరీకి అందజేసినట్లు తెలిపారు. బ్యాంకు రుణాలను కూడా రీషెడ్యూల్ చేస్తున్నామన్నారు. రైతుల బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు బీర్ల ఐలయ్య. ఈరోజు ఒక మంచి శుభదినం. నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీకి సంబంధించిన రైతులకు ఒక శుభవార్త. గత 45 సంవత్సరాలుగా నల్గొండ రంగారెడ్డి రైతులకు ఒక కల్పవృక్షంగా మదర్ డైరీ రైతుల పాలిట ఒక వరంగా ఉండేది. సుమారు ఒక 40-50 వేల మంది పాడి మీద ఆధారపడి బతికేవాళ్ళు. మరి ఏదైతే తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డైరీ ఆస్తులను తెగనమ్ముకొని చైర్మన్లుగా వ్యవహరించిన వాళ్ళు డైరీ నష్టాలకు నెట్టి సుమారు 50 నుంచి 60 కోట్ల నష్టం చేసి డైరీని పూర్తిగా సర్వనాశం చేసి డైరీని రోడ్డు మీద పడేసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారి చొరవతోటి వాళ్ళు ఈ డైరీని అండర్టేక్ చేసుకొని ఈరోజే 10 కోట్లు కూడా రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. బ్యాంకుకి ఏదైతే రుణపడి ఉందో ఆ బ్యాంకు కూడా 27 కోట్లు ఈరోజే ఎన్డీడీపీ వాళ్ళు బ్యాంక్ లోన్ కూడా తీర్చడం జరిగింది. దీనివల్ల రైతులకు నెలకు ఆ బ్యాంకు ద్వారా 25 లక్షల ఇంట్రెస్ట్ కూడా మిగులుతుంది. రైతులు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న బిల్లులు కూడా ఎన్డీడీపీ వాళ్ళు క్లియర్ చేయడం చాలా సంతోషం. మదర్ డైరీ ఆగమవుతున్న కాలంలో మొన్న మంత్రివర్గంలో కూడా ఆమోదింపజేసి ఆ నేషనల్ డైరీని అండర్టేక్ చేసిన తరుణంలో ఈరోజు రైతులకు ఒక శుభదినంగా వారి ఖాతాలో 10 కోట్లు వేయడం జరిగింది. ఒక వారం తర్వాత కూడా మిగతా పెండింగ్ బిల్లులు పూర్తిగా క్లియర్ చేస్తామని తెలియజేస్తూ 10 సంవత్సరాలు డైరీ సొమ్మును పందికొక్కులక తిని మళ్ళీ వాళ్ళే కాంగ్రెస్ హయాంలో డైరీ నష్టాలు ఉందని చెప్పినందుకు నిజంగా వాళ్ళు తెలివితక్కువతనము. మరి రైతులను రెచ్చగొట్టి మదర్ డైరీని ఆగమేటట్టు చేసిన వాళ్లకు ఇవాళ చెంపపెట్టుగా ఈ ఎన్డీడీపీ వచ్చింది. కాబట్టి ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి రైతులకు ఇదొక శుభవార్త. మళ్ళీ పూర్వవైభవం రావాలి. రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ప్రైవేట్ డైరీలను ఆశ్రయించి మోసపోవద్దు. పాలన్నీ మదర్ డైరీకి పోసి మన మదర్ డైరీని లాభాల్లో తీసుకురావాలి.